అనేక మల్టీనేషనల్ కంపెనీస్కు, విదేశీ కంపెనీలకు అవకాశం ఇచ్చింది అక్కడి నుంచి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి. అయితే బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల అధికారుల పోరాటం వల్ల మీకు కూడా 4G ఇస్తాం, కానీ మీరు 4Gని ఈ ఎరిక్సన్ విదేశీ సంస్థల నుంచి కొనకూడదు, భారతదేశంలో ఉత్పత్తి చేసే కంపెనీల ద్వారా మాత్రమే కొనాలని ఒక నియమం పెట్టింది. అసలు భారతదేశంలో 4G 5G ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీయే లేదు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. అందుకొరకు ఈ రోజున ప్రజల తరపున, ఉద్యోగుల తరపునే కాకుండా ప్రజల తరపున కూడా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంది. ఈ బిఎస్ఎన్ఎల్ నిలబెట్టుకోవాలి. ఈ బిఎస్ఎన్ఎల్ నిలబెట్టుకోకపోతే ఈ దేశ ప్రజలను లూటీ చేసడానికి ప్రైవేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటాము.